హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటా అనమాట. సో దీనికంటే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ గురించి ఎందుకు మీతో చెప్దాము అనుకుంటున్నానంటే, చాలా మంది కొత్త వాళ్ళు అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, చేయడం చాలా ఈజీనే ఉంటుందో ఏమో అంటే దాని గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యే విధంగా నేనైతే చెప్తానండి. ఇంకొక పాయింట్ వచ్చేసి, నేను యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు వచ్చిన ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేసి కూడా అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేసి. ఫస్ట్ ర్యాండమ్ గా అందరిలాగానే నేను కూడా అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట. యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ ఇలాంటివి కొన్ని వ్లాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫాలో అవుతా ఉంటాను అనమాట. సో అప్పుడు చూసినప్పుడల్లా అనిపించేది, వీళ్ళు భలే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, దీంట్లో మంచిగా ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది, ఒక హౌస్ వైఫ్ గా ఉండి కూడా వీళ్ళు ఇంత సాధిస్తున్నారే, మనం కూడా చేస్తే బాగుంటుంది అనేసి ఏవేవో ఆలోచనలండి. ఆ వీడియో చూసినప్పుడు మనం పెట్టగానే సింపుల్ గా వీడియోస్ పోతాయి, ఇంకా మనకు కూడా వెంటనే మనీ వస్తాయి అనేసి, ఇట్లా దూరపు కొండలు నునుపు అంటారు కదా, ఆ టైప్ లో నేను థింకింగ్ చేశాను అనమాట. సో వెంటనే పెట్టేయడం వల్ల మనకు వెంటనే వ్యూస్ టకటకా వచ్చేస్తుంటాయి అన్నట్లు అనుకున్నా. దాని గురించి పెద్దగా ఏం తెలియదు, ఇంకా తెలియకుండానే స్టార్ట్ అయితే చేశాను అనమాట. 2021లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నేను సెకండ్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. కాకపోతే ఇంకా ఆ టైంలో కుదరలేదనమాట. నేను మా మరదలు అమెరికా రాముడు మీకు తెలుసు కదా, ఇద్దరం కలిసి అనుకున్నాం, అప్పుడు ఒకే దగ్గర ఉన్నాం అనమాట. సో ఛానల్ స్టార్ట్ చేద్దాము, ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా చాలా మంది చూస్తూ ఉంటారు వీడియోస్, బ్లాగ్స్ బాగుంటాయి అనేసి అప్పుడు అనుకున్నాం. రోజు అనుకోవడం తప్పితే మేమైతే ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదన్నమాట. ఇక మాకు ఇంట్రెస్ట్ వచ్చేసి 2022లో లాస్ట్ ఎండింగ్ లో వచ్చిందనమాట. ఇంకా అప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేసాము. సో ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేశాక అప్పుడు ఏ కంటెంట్ పెట్టాలి, ఎలా పెట్టాలి ఏమి తెలియదు. జనరల్ గా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నేమ్ కూడా అంతే, నేమ్ గురించి కూడా పెద్దగా థింక్ చేయలేదండి. సో నేమ్ వచ్చేసి నా పేరు మీద కలిసి వచ్చేటట్టు ఉంటుంది అనేసి శామ్ క్రియేటివ్ ఐడియాస్ అనేసి నేమ్ అయితే ర్యాండమ్ గా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా పెట్టిన దగ్గర నుంచి ఇంకా నేను మిక్స్డ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా మా ఇంట్లో జరిగే బ్లాగ్స్ కానీ, అంటే మా ఇంట్లో జరిగే చిన్న ఈవెంట్స్ కానీ, ఇంకా ఎవ్రీ ఇంట్లో చేసే వంటలు కానీ, ఇంకా ఏదైనా ఉపయోగపడేవి సంబంధించిన వీడియోస్ అన్ని మిక్స్డ్ గా అయితే పోస్ట్ చేసుకుంటానే వస్తున్నాను అనమాట. సో ఇంకా మనకి ఎడిటింగ్ కూడా పెద్దగా వచ్చేది కదా, మా బాబే నాకు ఎడిటింగ్ నేర్పాడు అనమాట. ఎలా చేయాలి ఏంటి అనేసి వాడి దగ్గర నేర్చుకున్నాను. సో ఇంక ఇప్పటికి నేనైతే పర్ఫెక్ట్ గా అయ్యాను అనుకోండి. ఫస్ట్ లో అయితే ఏం తెలియకుండానే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇంకా స్టార్ట్ చేసినాక షార్ట్స్ కొన్ని అప్లోడ్ చేసినప్పుడు ఒకసారి 25K 1 lakh వ్యూస్ అట్లా వచ్చాయి, ఒక్కోసారి ఏమో చాలా తక్కువ వచ్చాయి అనమాట. సో ఇంకా తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే, మన ఛానల్లో ఉన్న ప్లస్ మైనస్ ఏంటి అంటే, మిక్స్డ్ కంటెంట్ అండి. మీరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ కంటెంట్ ఆలోచించుకోండి, ఏ కంటెంట్ పెడితే బాగుంటుంది అనేసి. అయితే యూట్యూబ్ ఛానల్ మనకి ఎలా రికమెండ్ చేస్తుందంటే, మిక్స్డ్ కంటెంట్ కాకుండా సింగిల్ కంటెంట్ అయితేనే మనకి రికమెండ్ చేస్తుంది అనమాట. వీడియోస్ బాగా పోవడానికి ఆస్కారం ఉంటుంది, ఇంకా తొందరగా మన ఛానల్ అయితే గ్రో అవుతుంది అనమాట. నా దాంట్లో వచ్చేసి ఏమైందంటే, నా ఛానల్ కూడా బాగానే పోతుంది, ఇప్పుడు నాకు 20+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కాకపోతే కొంచెం స్లోనే అనమాట. సో ఎందుకు దీనికి కారణం నేను రియలైజ్ అయింది ఏంటంటే, నా దాంట్లో మిక్స్డ్ కంటెంట్ ఉండడం వల్ల. సింగిల్ కంటెంట్ ఉన్నట్లయితే నా ఛానల్ ఎప్పుడో మంచి గ్రోత్కి అయితే వెళ్ళలేదని ఇప్పుడు అర్థమైంది. బట్ నేను ఇప్పుడు ఏం చేయలేను, ఎందుకంటే నా ఛానల్ వచ్చేసి లైఫ్ స్టైల్ కిందనే వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా నేను మిక్స్డ్ కంటెంటే పెట్టుకుంటా వెళ్తున్నాను. ఇన్ కేస్ మీరు ఏమైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కొత్త వాళ్ళు, సింగిల్ కంటెంట్ తీసుకొని అండ్ నేమ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నది పెట్టండి. ర్యాండమ్ గా పెట్టుకోకుండా కొంచెం ఆలోచించి నేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్, అంటే ప్రతి ఒక్కళ్ళు మనం ఏ నేమ్ పలికేటట్లు ఉండాలన్నమాట. మనం పెట్టుకున్న ఛానల్ నేమ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా ఉండేటట్లు చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే ర్యాండమ్ గా పెట్టుకున్నాను. ఇంకోసారి మీరు ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలనుకుంటే నేను ఇచ్చే సలహా అయితే ఇదన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఛానల్ మానిటేషన్ అండి. ఛానల్ మానిటేషన్ కూడా నేను ఛానల్ పెట్టిన తర్వాత 1 year లో అయిందనమాట. సో ఇంకా నార్మల్ గా నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ పెడతా ఉండేది, ఇంకా లాంగ్ వీడియోస్ కూడా యాడ్ చేసేదాన్ని, కానీ ఇంకా అప్పుడు కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కొంచెం తక్కువ కనిపించి అలా వీడియోస్ అయితే పెట్టేదన్నమాట ఫస్ట్ లో. అంటే కొంచెం మనం డైరెక్ట్ గా ఇలా మాట్లాడాలి అన్న కెమెరాకి కొంచెం టెన్షన్ గా ఉండేది ఫస్ట్ లో అయితే. సో ఇప్పుడైతే నార్మల్ గా అయిపోయాను అనుకోండి. సో ఇంకా ఆ టైంలో ఇంకా మనకు మానిటేషన్ ఎలా అయిందంటే, నేను ఒక దేవుడి వీడియో పెట్టాను అనమాట. సో మా ఊర్లో ఒక బాగా ఫేమస్ అయిన ఒక ఎర్రవరం స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి దాని గురించి ఒక వీడియో అయితే పెట్టాను. సో పెట్టిన 1 day లోనే దానికైతే 1 lakh వ్యూస్ వచ్చాయి అనమాట. సో వ్యూస్ రాగానే నెక్స్ట్ డే వెంటనే ఇంకా మానిటైజేషన్ సంబంధించిన నాకు మెయిల్ అయితే వచ్చేసింది. తర్వాత 1 month లో అంతా ప్రాసెస్ అయ్యి పిన్ కూడా వచ్చింది అనమాట, గూగుల్ పిన్ నెంబర్ కూడా వచ్చేసింది. సో అంతా అయిపోయింది. ఇంకా నేను ఏమనుకున్నానంటే ఆల్రెడీ సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మానిటైజేషన్ అయినా సరే మన దాంట్లో అంటే మనకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. యాడ్సెన్స్ అకౌంట్ లో $100 అయితేనే మనకి ఎవ్రీ మంత్ మనీ వస్తాయి. సో $100 అవ్వాలంటే అట్లీస్ట్ వీడియో మనకి ప్రతి ఒక్క లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ మినిమం 20K 30K అట్లా పోవాలన్నమాట వ్యూస్. నీకు 1000 వ్యూస్ 2000 వ్యూస్ వస్తే మనకి పెద్దగా మనీ అయితే వెంటనే రావన్నమాట.
యాడ్ అవ్వకుండా వస్తాయన్నమాట. అలా కాకుండా ఒక్కసారి వ్యూస్ మనకి lakhs లో పోతే అప్పుడు అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇంకా మొత్తానికైతే అటు ఇటు కష్టపడి ఒక 6 months లో అంటే ఒక లాంగ్ వీడియో మళ్ళీ ఒక 5 lakhs అబోవ్ పోయిందన్నమాట. మా అత్తయ్య అమెరికా వెళ్ళిన వీడియో పెడితే అది 5 lakhs అబోవ్ పోయింది. సో దానివల్ల ఇంకా మిగిలిన వీడియోస్ అన్నిటి వల్ల అయితే నాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట. అంటే $100 అనేది దాటిపోయి ఇంకా ఎక్కువే వచ్చింది. ఎంత పేమెంట్ వచ్చిందంటే ఒక మంచి వస్తువు, ఇంట్లో ఒక పెద్ద వస్తువు, అంటే బంగారం కాదు, ఇంట్లోకి సంబంధించిన ఒక ఇలా ఫ్రిడ్జ్ ఏదో ఒకటి పెద్దది కొనుక్కునేంత మనీ అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది అనమాట. ఇంకా ఫుల్ హ్యాపీ. తర్వాత ఇంకేమైందంటే షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పర్లేదు బాగానే పోతా ఉండే 1K 2K, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే పోలేదన్నమాట. ఎందుకు పోవట్లేదు అంటే ఇంక ఇదేనండి, మిక్స్డ్ కంటెంట్ వల్లనే. సింగిల్ కంటెంట్ అయితే మన ఛానల్ ఎప్పుడో గ్రో అయ్యేది, మిక్స్డ్ కంటెంట్ వల్ల అనేది కొంచెం స్లో అవుతుంది. కానీ నాకైతే చాలా నమ్మకం ఉంది, నా ఛానల్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాకపోతే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ టైం ఛానల్ పెట్టే వాళ్ళు ఇప్పుడు నేను ఆల్రెడీ ఇచ్చాను కదండి, కంటెంట్ చూసుకోండి, నేమ్ ఒకటి చూసుకోండి, ఖచ్చితంగా మంచి కంటెంట్ అయ్యి ఒకటే సింగిల్ కంటెంట్ ఉంటే చాలు, మీ ఛానల్ అయితే ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకా మంచిగా ఎడిటింగ్ నేర్చుకోండి, ఇంకా మాట్లాడడం నేర్చుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టామంటే అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి అనమాట. సో ఈ విధంగా అయితే నాకు పేమెంట్ ఒక 2-3 times అయితే ఇప్పటి వరకు పడింది. అంటే కంటిన్యూగా పడట్లేదు, అప్పుడప్పుడు. సో ఇంకా మనం అనుకునేది ఒకటి, వీడియోలు చూసుకుంటే చాలా మంది అనుకుంటారు అబ్బా వీళ్ళకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, లక్షల్లో పేమెంట్ వస్తుంది. ఎక్కువ వస్తే వ్యూస్ మనకు పేమెంట్ వస్తుంది, కరెక్టే, మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అయితే. కాకపోతే మనకి వ్యూస్ రాకపోతేనే అంత పేమెంట్ అయితే రాదు. ఇప్పటిదాకైతే మన యూట్యూబ్ ఛానల్ వల్ల అంటే వ్యూస్ వస్తే మనీ వస్తాయి అని ప్లస్ అయితే మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒక మైనస్ అయితే మాట్లాడుకున్నాం. దీని వల్ల ఏంటి ప్రాబ్లం అనేసి. యూట్యూబ్ ఛానల్ పెడతాము, వ్యూస్ ఒక రోజు పోతాయి, ఒక రోజు పోవండి, కానీ దాని గురించి అయితే థింక్ చేయొద్దు. నేను కూడా అట్లనే మీకు చెప్తున్నాను, కానీ నేను చాలా వరకు థింక్ చేస్తానే ఉంటాను. ఒక్కోసారి బాధ వేస్తుంటుంది, అయ్యో అనవసరంగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఈ వ్యూస్ పోవట్లేదు, నిన్న దానికి పోయినాయి కానీ ఇవాళ దీనికి పోవట్లేదు అనేసి మైండ్ అయితే చాలా స్ట్రెస్ కూడా ఒక్కోసారి తీసుకునేది అనమాట. అట్లా కూడా ఉంటుంది. కాకపోతే మనం ఓవర్కమ్ అయిపోవాలన్నమాట, దాన్ని వదిలేసేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతానే ఉండాలి. నేను ఇప్పటి వరకు చేసేది అనమాట. నేను నిన్న పెట్టిన వీడియో గురించి ఫస్ట్ లో బాగా ఆలోచించేది, దానికి వ్యూస్ పోవట్లేదు అది ఇది అనేసి. ఇప్పుడు ఏది ఆలోచించట్లేదు, పెట్టుకుంటా వెళ్ళిపోతూనే ఉంటాను. ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా పుష్ చేస్తుంది. అండ్ నాకేంటంటే ఫస్ట్ నేను చూసుకున్నంత సేపు నేను నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది తొందరగా అనుకోలేదు, మానిటైజేషన్ అయింది. నాకు పేమెంట్ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు, వచ్చేసింది. మనకు తెలియక ముందు అనుకున్నాం ఏముంది సింపులే అనేసి, దాంట్లో దిగిన తర్వాత తెలిసింది అనమాట దీని గురించి. సో తెలుసుకున్న తర్వాత నా యూట్యూబ్ ఛానల్ జర్నీ అయితే ఇలా ఉంది. ఇంకా ప్రమోషన్స్ గురించి కూడా చాలా మంది చాలా అనుకుంటారండి, అబ్బాయి యూట్యూబ్ ఛానల్ పెడతారు వీళ్ళకి డబ్బులు వస్తాయి, ఇంకా ప్రమోషన్స్ కూడా ఫుల్గా ఒకదాని మీద ఒకటి, అసలు డబ్బులు అంతెందుకు. నేను కూడా ఛానల్ పెట్టకముందు అదే అనుకున్నాను, ప్రమోషన్స్ రావాలంటే ఎంత కష్టపడితేనే మనకు ప్రమోషన్స్ వస్తాయి. అంటే కూడా ప్రమోషన్స్ వీడియోస్ వచ్చాయి. ఎలాంటివి వచ్చాయంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ గురించి వచ్చాయన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్పాలి అని చెప్పారు, కానీ నాకు అలాంటివి చేయడం ఇష్టం లేక నేనైతే ఆ వీడియోస్ అయితే చేయలేదు, ఆ ప్రమోషన్స్ అయితే చేయలేదన్నమాట. సో ఇంకా మనం కూడా ప్రమోషన్స్ చేసే స్టేజ్ వస్తుంది అనేది నేను నమ్మకంగానే ఉన్నాను. ఖచ్చితంగా ఆ రోజు అయితే వస్తుంది అనమాట. సో మినిమం మనకి 1 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకి ప్రమోషన్స్ వస్తాయన్నమాట. సో ఇంకా 1 lakh బిలో ఉంటే ప్రమోషన్స్ రావు. కాకపోతే మనకి ఫ్యూచర్ ఏంటంటే మినిమం ఒక 5 lakhs 6 lakhs సబ్స్క్రైబర్స్ ఉంటే మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచి వ్యూస్ పోతా ఉంటే మంచి అమౌంట్ కూడా వస్తుంది అనమాట. యూట్యూబ్ వల్ల మంచి యూజెస్ ఉన్నాయండి. పెట్టుకునే వాళ్ళైతే మంచి కంటెంట్ ఆలోచించి అయితే పెట్టుకోండి. ఇదనమాట నా యూట్యూబ్ ఛానల్ స్టోరీ ఇప్పటి వరకు జరిగింది అయితే. సో ఇంకా నేనేంటి డీటెయిల్ గా అన్ని ఏం చెప్పలేదు, జనరల్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. మనం ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటామో అదే విధంగా ఈ వీడియోలో అయితే మీకు చెప్పాను. ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ మీకు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి, నేను ఖచ్చితంగా మీకైతే కామెంట్లో అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.